అన్బాక్స్ చేయబోతున్నాం అంటే హిమాచల్ వాటర్ ప్యూరిఫైర్ అయితే అన్బాక్స్ చేయబోతున్నాం. అండ్ ఈ వాటర్ ప్యూరిఫైర్ వచ్చేసి మనకి 3-in-1 వాటర్ ప్యూరిఫైర్. అండ్ ఈ వాటర్ ప్యూరిఫైర్ లో చాలా అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి. అండ్ ఈ వాటర్ ప్యూరిఫైర్ ని బుక్ చేసే ముందు నేనైతే వీటిని ఆర్డర్ చేయడం జరిగింది. అండ్ వీటితో పాటు మన దగ్గర టీడీఎస్ మీటర్ ఉంది, అయనైజర్ కూడా ఉంది. మీరు ఏదైనా వాటర్ ప్యూరిఫైర్ ని సెలెక్ట్ చేసుకునే ముందు కానీ బుక్ చేసే ముందు కానీ సో ఓఆర్పి ఒకటి, పీహెచ్ టెస్టర్ ఒకటి, ఈ రెండింటిని కూడా ఆర్డర్ చేయండి. అండ్ దీంతో పాటు ఒక టీడీఎస్ మీటర్ను కూడా ఆర్డర్ చేయండి. అసలు మీ వాటర్లో ఎంత డస్ట్ పార్టికల్స్ ఉన్నాయి, ఎంత వేస్టేజ్ ఉంది, ఇవన్నీ మీరు కళ్ళతో చూడాలి అనుకున్నట్లయితే అయోనైజర్ తీసుకోండి. అండ్ అది ఇలా ఉంటుంది అయోనైజర్. ఈ మూడింటి యొక్క లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో ఫ్రెండ్స్, మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ అప్ వీడియో. అండ్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే స్మార్ట్ 3-in-1 వాటర్ ప్యూరిఫైర్ అని అయితే ఉంది. అండ్ లోపల చూడడానికి ఎలా ఉంటుంది. అండ్ ఇది మనకి ఆల్మోస్ట్ 24,000 రూపీస్ దగ్గరగా అయితే పడుతుంది. అండ్ ఒకవేళ ప్రైస్ చేంజ్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో అయితే నేను అప్డేట్ చేస్తాను. అండ్ ఇక్కడ వాళ్ళ బ్రాండింగ్ అయితే ఉంది. లోపల వాటర్ ప్యూరిఫైర్ చూడడానికి ఎలా ఉంటుంది, అండ్ ఓజనైజర్ చూడడానికి అయితే ఎలా ఉంటుంది. అండ్ ఈ పైప్ అనేది మనం నార్మల్ బౌల్స్లో పెట్టేసుకుంటే వాటర్ అనేది ప్యూరిఫై చేసేస్తుంది. సో పైన ఉన్న ఏదైతే లేయర్ ఉంటుందో కోటింగ్ లేయర్, ఆ కెమికల్ లేయర్ అంతటిని కూడా ఇదైతే మనకి ఓజనైజర్ O3 రిమూవ్ చేసేస్తుంది. అండ్ ఇందులో మనకి ఆర్ఓ ఉంటుంది, ఆల్కలైన్ ఉంటుంది, హీటర్ ఉంటుంది, ఓజోనేటర్ ఉంటుంది. అండ్ దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా మనకి ఈ సైడ్ అయితే మెన్షన్ చేశారు. ఇలా మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఆల్కలైన్ వాటర్ వల్ల. అండ్ ఓపెన్ చేసి అయితే నేను మీకు చూపిస్తాను. అండ్ టెస్ట్ చేసిన తర్వాత మీకు అప్పుడు క్లియర్గా ఒక నమ్మకం అయితే వస్తుంది. ఓకే, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత జస్ట్ ఒక మాన్యువల్ అయితే ఇచ్చారు. గ్లాస్ అవి దీని మీద, ఈ ట్రే మీద మనం పెట్టాల్సి ఉంటుంది. అండ్ ఇందులో మనకి హాట్ వాటర్కి, కోల్డ్ వాటర్కి 2 ట్యాప్స్, అండ్ మనకి ఓజోనేటర్, అండ్ దీంతో పాటు మనకి ఎల్బోస్, టెఫ్లాన్ టేప్, అండ్ నెక్స్ట్ మనకి ఒక ఎక్స్టెన్షన్ పైప్ అయితే ఇచ్చారు. సో ఇన్లెట్ అవుట్లెట్కి. సో ఫ్రెండ్స్, దీన్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత దీని గురించి మిగతా విషయాలు అయితే మాట్లాడారు. ఫ్రెండ్స్, మనకి ఈ సైడ్ వ్యూలో 2 స్విచ్చెస్ అయితే ఉంటాయి. ఒకటి ఓజోనేటర్ది అండ్ ఇంకోటి వచ్చేసి హీటర్ది. కావాలి అనుకుంటే హీటర్ ఆన్ చేసుకుంటారు, లేదనుకుంటే ఆఫ్ చేసుకుంటారు. అండ్ ఓజోనేటర్ కూడా అంతే, మీకు కావాలి అనుకుంటే ఓజోనేటర్ ఆన్ చేసుకుంటారు, లేకపోతే లేదు. దీనికి మనం పైప్ కనెక్ట్ చేస్తాం. ఓకే, ఓజోనేటర్ పైపు. అండ్ ఇక్కడ మనకి గ్రిల్స్ అయితే ఉంటాయి కింద పైన, అండ్ ఇటువైపు కూడా మనకి గ్రిల్స్ అయితే ఉంటాయి సైడ్స్కి. సో దానివల్ల ఏంటి అంటే ఎయిర్ అనేది ఇంటెక్ తీసుకుంటుంది అనమాట. ఓకే, అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇవ్వండి ఎలా ఉంటుంది. ఓకేనా, అండ్ ఫ్రంట్ వ్యూ కానీ చూసుకుంటే ఎలా ఉంటుంది. ఇది కంప్లీట్ ఇన్స్టలేషన్ అయిపోయిన తర్వాత మాత్రమే రిమూవ్ చేయించండి. ఓకే, సో ముందే రిమూవ్ చేసేయకండి. ఇదంతా ఆల్మోస్ట్ గ్లాస్ ఫినిష్ ఉంటుంది. సో గీతలు పెడితే బాగోదు. సో ఇక్కడ 2 పైప్స్ అయితే ఉంటాయి, హాట్ వాటర్, కోల్డ్ వాటర్. ఓకేనా, అన్బాక్సింగ్ వీడియో చూసారు కదా. అండ్ ఇప్పుడు దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం. ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత వాటర్ ప్యూరిఫైర్ చూడడానికి ఎలా ఉంటుంది. అండ్ ఇది కంప్లీట్గా మీకు గ్లాసీ ఫినిష్లో అయితే వస్తుంది. అయితే ఇది మనకి కంప్లీట్గా గ్లాస్ అయితే కాదు, సింపుల్, ఇది మనకి ప్లాస్టిక్ అనమాట. ఓకే, ఇది మనకి ప్లాస్టిక్. సో నో ప్రాబ్లం, మనకి ఇది బ్రేక్ అవుతుందనే టెన్షన్ అయితే లేదు. అండ్ ఈ బయట వచ్చేదంతా కూడా మనకి హార్డ్ ప్లాస్టిక్. లోపల ట్యాంక్ మళ్ళీ వేరేగా ఫుడ్ గ్రేడెడ్ మెటీరియల్ ట్యాంక్. నార్మల్గా ఇలాంటి వాటర్ ప్యూరిఫైర్స్లో ఏమవుతుంది అంటే ఇదే ప్లాస్టిక్ని లోపల ట్యాంక్లో కూడా యూస్ చేస్తారు. బట్ ఇందులో ట్యాంక్ అనేది కంప్లీట్గా సెపరేట్గా ఉంటుంది. అది మనకి ఫుడ్ గ్రేడెడ్ మెటీరియల్ వస్తుంది. సో దానికోసం మనం కొంచెం బడ్జెట్ ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. మిగతా వాటితో పోలిస్తే మనకి క్యాండిల్స్ అనేవి చాలా పెద్ద సైజ్ ఉంటాయి. మిగతా వాటర్ ప్యూరిఫైర్స్లో 8 ఇంచెస్ క్యాండిల్ సైజ్ వస్తే ఇందులో ఆల్మోస్ట్ మనకి ఒక్కొక్క క్యాండిలే మీకు 14 ఇంచెస్ ఉంటుంది. అంటే మోర్ క్యాండిల్ స్పేస్, మోర్ మెటీరియల్, మోర్ లైఫ్. ఓకే, సో అందుకోసం అని చెప్పి దీన్ని అయితే నేను డెఫినెట్గా సజెస్ట్ చేస్తాను. అండ్ ఇందులో మనకి 4 డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిల్టర్స్ ఉంటాయి. నెంబర్ 1 సెడిమెంట్ ఫిల్టర్ ఉంటుంది. అండ్ ఈ సెడిమెంట్ ఫిల్టర్లో కూడా మనకి థ్రెడ్ మోడల్ ఉంటుంది. ఓకే, సో నేను మీకు ఇక్కడ ఫోటో చూపిస్తున్నా చూడండి. మిగతావన్నీ కూడా మనకి స్పాంజ్ ఫిల్టర్సే. బయట ఉండేదంతా కూడా మనకి స్పాంజ్ ఫిల్టరే. ఇది ఒక్క దాంట్లోనే మనకి థ్రెడ్ టైప్ ఫిల్టర్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి కార్బన్ ఫిల్టర్ ఉంటుంది. కొంతమంది కోల్ బేస్డ్ వాడతారు, కొంతమంది కోకోనట్ బేస్డ్ అయితే వాడతారు. సో కోకోనట్ షెల్ ఉంటుంది చూసారు కదా. సో ఆ కోకోనట్ షెల్ బేస్డ్ అయితే వాడతారు. అండ్ ఇందులో మనకి కోకోనట్ షెల్ బేస్డ్ ఉంటుంది. అండ్ మోర్ ఐవీ అయితే ఇందులో మనకి ప్రొడ్యూస్ చేస్తుంది. మిగతా వాటిలో చూసుకుంటే ఐడిన్ వాల్యూస్ ఎంత ఉంటాయి అంటే ఆల్మోస్ట్ 800 నుంచి 900 ఉంటాయి. ఇందులో ఆల్మోస్ట్ మీకు 1100 నుంచి 1200 దాకా కూడా మనకి అయోడిన్ వాల్యూస్ ఉంటాయి. సో ఆ రకంగా కూడా చూసుకున్నా మనకి ఈ యొక్క ఐడిన్ వాల్యూస్ అనేది ఇందులో మనకి ఎక్కువ దొరుకుతాయి. అండ్ అలాగే మనకి ఇందులో ఆర్ఓ ఉంటుంది. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఆల్కలైన్ ఉంటుంది. సో ఈ ఆల్కలైన్ ఎలా చెక్ చేయాలి, ఎలా మనకి ఈ ఆల్కలైన్ యూస్ఫుల్ అవుతుంది. అండ్ నార్మల్గా ఒక 5,000 రూపీస్ వాటర్ ప్యూరిఫైర్కి 25,000, 1,000కే ఉంది కానీ 25,000 ఇది. సో 5 times ఎందుకు మనం మోర్ మనీ పెట్టాలి, నేను ఎందుకు పర్సనల్గా దీన్నే తీసుకున్నాను, ఎందుకు సజెస్ట్ చేస్తాను అనేది నేను మీకు సెకండ్ పార్ట్లో విత్ డెమోతో సహా నేను మీకు చూపిస్తాను.
ఓకేనా. సో అప్పుడు నేను నా పాత ఫిల్టర్ని ఎందుకు మార్చి దీన్ని తీసుకున్నాను అనేది మీకు అర్థమైపోతుంది. ఓకే, సో ఆ వీడియో మిస్ కాకూడదు అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోలో మనం కంప్లీట్గా దీని యొక్క ఓవర్ వ్యూ అయితే మనం చూద్దాం. ఓకే, డిజైన్ పరంగా చూసుకుంటే చాలా బాగుంటుంది, కాంపాక్ట్ సైజ్ ఉంటుంది, ఎక్కువ స్పేస్ అయితే ఆక్యుపై చేయదు. అండ్ ఇందులో మనకి 8 లీటర్స్ ఆఫ్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి ఇందులో ప్రీ ఫిల్టర్ కానీ చూసుకుంటే ఇది ప్రీ ఫిల్టర్ కూడా మనకి వాళ్ళు ఎలా ఇచ్చారు అంటే కంప్లీట్గా ఇది ట్రాన్స్పరెంట్, కంప్లీట్గా మనకి ఇది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. సో లోపల మనకి బ్లాక్ అయింది అనుకోండి, రెడ్ అయింది అనుకోండి, మనకి ఇక్కడ కనిపిస్తుంది, వెంటనే మనం దీన్ని తీసి క్లీన్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో దీన్ని మీరు పెట్టారు అంటే ఫిల్టర్స్ యొక్క లైఫ్ స్పాన్ అనేది చాలా వరకు పెరిగిపోతుంది. ఓకే, సో ప్రీ ఫిల్టర్ కూడా మీరు ఆన్లైన్లో అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది, వాళ్ళైతే ఇవ్వరు. ఓకే, అండ్ నెక్స్ట్ మనకి లోపల ఎలా ఉంది ఏంటి అనేది అయితే నేను మీకు ఇక్కడ వీడియో చూపిస్తున్నా, చూసారు కదా. మిగతా వాటర్ ప్యూరిఫైర్స్లో మనకి 8 ఇంచెస్ క్యాండిల్స్ వస్తాయి, ఇందులో మనకి 14 ఇంచ్ క్యాండిల్స్ అయితే వస్తాయి. సో మోర్ లైఫ్, బెటర్ వాటర్ క్వాలిటీ అంతా చాలా బాగుంటుందని చెప్పి నేనైతే దీన్ని తీసుకోవడం జరిగింది. అండ్ ఇక్కడ మనకి వాట్ ఈస్ వాట్ అనేది క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేసి ఉంటుంది చూడండి. సో ఇది పవర్ ఆన్, ఇప్పుడు ప్రస్తుతానికి ఆన్లో అయితే ఉంది, రన్నింగ్లో అయితే లేదు. ఇప్పుడు వాటర్ని మనం కిందకి తీసామనుకోండి, అప్పుడు ప్రాసెసింగ్ వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ట్యాంక్ అనేది ఫుల్లో ఉంది. అండ్ ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తున్నాను అంటే ఇదిగోండి చూడండి, ప్రాసెసింగ్లోకి వచ్చేస్తుంది. ఓకే, అండ్ లోపల వాడే పంపు కూడా, లోపల వాడే బూస్టర్ పంపు కూడా మనకి చాలా ఫాస్ట్గా అయితే ఫిల్ చేస్తుంది. నార్మల్గా ఇది మనకి 20 మినిట్స్లోనే మనకి కంప్లీట్గా ఇదైతే ఫిల్ అయిపోతుంది. మిగతా వాటితో కంపేర్ చేస్తే చాలా ఫాస్ట్ ఉంటుంది. అండ్ దీని యొక్క ప్రాసెసింగ్ స్పీడ్ అనేది చాలా ఫాస్ట్గా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి హీటర్ అని కనిపిస్తుంది. అండ్ ఈ హీటర్ అని మీరు ఆన్ చేశారనుకోండి, ఇక్కడ మనకి హీటింగ్ అయితే, అండ్ ఈ హీటర్ అనేది జస్ట్ 1 or 2 మినిట్స్ అంతే, మాక్సిమం 2 మినిట్స్కి మించి అయితే మీరు ఆన్ చేయకండి. జస్ట్ 2 మినిట్స్లో మనకి కంప్లీట్గా వాటర్ అనేది హీట్ అయిపోతుంది. అండ్ మీరు కావాలి అనుకుంటే దాన్ని టీ పర్పస్గా, గ్రీన్ టీ పర్పస్గా మీరు యూస్ చేయొచ్చు, కాఫీకి యూస్ చేయొచ్చు హాట్ వాటర్ని. అండ్ నార్మల్గా మీరు డ్రింకింగ్ పర్పస్కి అయితే యూస్ చేయొచ్చు. మీరు ఒకవేళ డ్రింకింగ్ పర్పస్ యూస్ చేస్తే జస్ట్ 1 మినిట్ మాత్రమే మీరు ఆన్ చేసి ఉంచండి, ఇంకెక్కువసేపు అయితే ఆన్ చేయకండి. సో సైడ్ స్విచ్ ఆఫ్ చేసేసుకుంటారు. ఆల్మోస్ట్ అందులో 1 లీటర్ ఉంటుంది కాబట్టి డైల్యూషన్కి వాటికి కంపేర్ చేసుకున్నట్లయితే ఒక 2 లీటర్స్ ఆఫ్ వాటర్ వరకు కూడా మీకు హాట్ వాటరే వస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదిగోండి ఓజోనేటర్ అని చూశారు కదా. సో ఈ ఓజోనేటర్ని కానీ మీరు ఆన్ చేశారు అనుకోండి, ఇదిగోండి ఇది మనకి ఓజోనేటర్ తాలూకా పైప్ ఇది. ఓకే, అండ్ ఇప్పుడు దీన్ని నేను ఇందులో పెడుతున్నాను. ఇది ఎందుకు యూజ్ చేస్తాం? వెరీ సింపుల్. ఓజోనేటర్ ఎందుకు యూజ్ చేస్తామంటే బయట నుంచి మనం తెచ్చుకునే కెమికల్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో దానిపైన ఉండే లేయర్ అంతా కూడా మనకి పాలిష్డ్ ఆర్ వ్యాక్స్. ఓకే, సో దాన్ని కంప్లీట్గా రిమూవ్ చేస్తుంది. ఇది కంప్లీట్గా రిమూవ్ చేసి ఇంకా దాని మీద ఉన్నది మొత్తం కూడా మనకి బయటకి అయితే తీసేస్తుంది. అండ్ అది ఎలా తెలుస్తుంది దానికి సెపరేట్గా సెకండ్ వీడియోలో నేను మీకు చూపిస్తాను. సో ఇప్పుడు నేను దీన్ని ఓజోనేటర్ని అయితే ఆన్ చేస్తున్నాను. సో ఆన్ చేయగానే మీకు చూసారు కదా ఫిష్ ట్యాంక్లో మీకు ఎలా అయితే ఎయిర్ బబుల్స్ వస్తాయో అలానే ఇందులో మనకి వస్తాయి అనమాట. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక కెమికల్ అనుకుందాం. అండ్ ఈ కెమికల్ని ఇందులోనే పెట్టేసామనుకోండి, ఇందులో వేసామనుకోండి, ఆ కెమికల్ మొత్తం కూడా ఇది ప్యూరిఫై చేసేస్తే చూడండి. ఇదిగోండి, ఓకే, ఇదిగోండి బ్లూ కలర్ కదా. సో కంప్లీట్ ఇప్పుడు ఇంక్లా అయిపోయింది అది, అవునా కదా. సో బ్లూ కలర్ వాటర్ అయిపోయింది. ఇప్పుడు అది అలాగా మీరు చూసుకున్నట్లయితే అది వైట్ అయిపోతుంది అనమాట. ఓకే, ఇప్పుడు దాన్ని అలా మీరు చూసారంటే వైట్ అయిపోతూ ఉంటుంది. ఓకే, సో ఇంకా మీరు అలా చూస్తూ ఉండండి. నేను ఎక్కడ కూడా వీడియోని అయితే కట్ చేయలేదు. సో కంప్లీట్గా చూశారు కదా బ్లూ కలర్లో ఉన్న వాటర్ మళ్ళీ మీకు ఎంత ప్యూర్ వాటర్గా అయితే మారిందో. అలానే మీరు ఏదైనా సరే బయట నుంచి ఫ్రూట్స్ కానీ ఏమైనా తీసుకొచ్చినట్టయితే ఇది జస్ట్ అందులో పెట్టి మీరు ఒక గ్లాస్ బౌల్ తీసుకోండి, గ్లాస్ బౌల్లో వాటర్ అయితే తీసుకోండి. అండ్ ఆ వాటర్లో మీరు ఆ వాటర్తో వాష్ చేశారనుకోండి, పైన ఉన్న కంప్లీట్ ఏదైతే కెమికల్ కోటింగ్ ఉందో ఆ కెమికల్ కోటింగ్ అంతా కూడా మనకి ఇది రిమూవ్ చేసేస్తుంది. ఓకే, సో అందుకనే నేను మీకు ఎక్కడ కూడా కట్ చేయకుండా వీడియో అయితే చూపించాను. ఓకే, అండ్ ఇక్కడ మనకి ఇలా ఓజోనేటర్ సింబల్ అయితే చూపిస్తుంది. సో ఓజోనేటర్ వర్క్ అయిపోయిన తర్వాత మనం కంప్లీట్గా ఒక గ్లాస్ బౌల్ తీసుకుంటాం, అందులో దీన్ని ప్లేస్ చేసేస్తాం. ఒక ½ అవర్ పాటు మనం ఆ ఫ్రూట్స్ కానీ లేదనుకుంటే వెజిటబుల్స్ కానీ అందులో పెట్టేసి వదిలేస్తాం. అండ్ ఆ తర్వాత కంప్లీట్గా వాష్ అవుట్ అయిపోతుంది. అండ్ ఆ వాటర్లో మనం కంప్లీట్గా వాష్ చేసుకున్న తర్వాత మనం దీన్ని ఇలా ఆఫ్ చేసేయచ్చు అనమాట. ఓకే, సో ఆఫ్ చేసేస్తే అయిపోతుంది. అండ్ లోపల ఉన్న కెమికల్ అంతా కూడా మనకి రిమూవ్ అయితే అయిపోతుంది. సో ఇది చాలా 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 బెస్ట్ అనే చెప్పొచ్చు. అండ్ మనకి ఓజోనేటర్ వేరేగా తీసుకోవాలి అనుకున్నట్లయితే తక్కువలో తక్కువ 15,000 ఈ రేంజ్లో ఉంటుంది. బట్ ఇందులో మనకి ఓజోనేటర్ ఇన్బిల్ట్ వస్తుంది, ఆల్కలైన్ ఇన్బిల్ట్ వస్తుంది. ఆల్కలైన్ అనేది ఆల్మోస్ట్ మనకి ఒక కంజన్ వాటర్ లాగా మనకి pH లెవెల్స్ని అయితే ఇంప్రూవ్ చేస్తుంది. సో సెకండ్ వీడియోలో నేను మీకు టెస్టింగ్ అయితే చూపిస్తాను. సో అప్పుడు మీకు క్లియర్గా అర్థమైపోతుంది ఆల్కలైన్ ఎంత బెస్ట్ అనేది. సో ఇందులో మనకి ఆల్కలైన్ ఉంటుంది, ఓజోనేటర్ ఉంటుంది, హాట్ వాటర్, నార్మల్ వాటర్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి ఫిల్టర్స్ యొక్క సైజెస్ అనేవి ఆల్మోస్ట్ 14 ఇంచ్ అయితే ఉంటాయి, మిగతావన్నీ 8 ఇంచ్ 10 ఇంచ్ ఉంటాయి. అండ్ ఇది ఇందులో మనకి 14 ఇంచ్ ఉంటుంది. సో కాంపాక్ట్ సైజ్, బెస్ట్ డిజైన్ అండ్ మనకి ఫుడ్ గ్రేడెడ్ మెటీరియల్. ఇదిగోండి ఇందులో మనకి చైల్డ్ లాక్ అయితే ఉంటుంది. ఇప్పుడు జనరల్గా ఈ స్విచ్ డమ్మీ స్విచ్, సో దీనికంటే ఏముండదు, కాకపోతే దీనికి చైల్డ్ లాక్ ఇవ్వడం వల్ల దీనికి కూడా అలా ఇవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్
జనరల్గా మనం దీన్ని ఇలా ఆన్ చేసాం కదా, ఆన్ చేస్తే వచ్చేసింది. అండ్ అలానే దీన్ని ఇలా ప్రెస్ చేసిన వాటర్ అయితే వచ్చేసింది. అదే మీరు హాట్ వాటర్కి వెళ్ళేటప్పుడు ఇలా రాదు చూడండి, దీన్ని మనం చైల్డ్ లాక్ అంటాం. సో ఈ స్విచ్ని నొక్కిన తర్వాత మాత్రమే, ఇదిగోండి ఈ స్విచ్ నొక్కాను కదా, ఈ స్విచ్ నొక్కితే మనకు ఆన్ అవుతుంది. మళ్ళీ ఇలా పెట్టేగానే మళ్ళీ ఆఫ్ అయిపోతుంది. ఎందుకంటే మనకి చిల్డ్రన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వెంటనే వచ్చి పెట్టారనుకోండి, వెంటనే కాలిపోతుందన్న ఉద్దేశంతో ఇదిగోండి మళ్ళీ ఆఫ్ అయితే అయిపోద్ది. ఇదిగోండి, సో మళ్ళీ స్విచ్ నొక్కాలి, మళ్ళీ ఇలా అనగానే ఆగిపోతుంది. సో ఓవరాల్గా అయితే మాత్రం చాలా బాగుంది. అండ్ ఒకవేళ మీరు పర్చేస్ చేద్దాం అనుకుంటే డెఫినెట్గా పర్చేస్ చేయండి. ఇప్పుడైతే మనకు 10% డిస్కౌంట్లో అయితే వస్తుంది. ఆల్మోస్ట్ 2000 నుంచి 2500 రూపీస్ దాకా మనకి ఈ వాటర్ ప్యూరిఫైర్ అయితే తగ్గిద్ది. ఇప్పుడు మనకి ఇది 70 అయితే వస్తుంది. అండ్ ఓవరాల్ మనకు ఒక 100 దాకా వెళ్ళి ఇది లాక్ అవుతుంది. సో టీడీఎస్ అడ్జస్ట్మెంట్ కూడా అదే చేసుకుంటుంది. 100 దాటి వెళ్తే మనకి వాటర్ యొక్క టేస్ట్ అనేది కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. సో ఇప్పుడు వాటర్ టేస్ట్ కూడా చాలా బాగుంది, వాటర్ క్వాలిటీ చాలా బాగుంది, అండ్ pH లెవెల్స్ పర్ఫెక్ట్గా మెయింటైన్ అవుతున్నాయి. అండ్ ఆల్కలైన్ వాటర్ మనం ఆల్మోస్ట్ కెంజన్ వాటర్కి ఈక్వల్గా అయితే ఉంటుంది. అండ్ ప్రైస్ అనేది కెంజన్తో పోలిస్తే ఇది ఆల్మోస్ట్ మనకి 5 times తక్కువ. మన నార్మల్ వాటర్ ఫిల్టర్స్తో కానీ కంపేర్ చేస్తే ఇది 5 times ఎక్కువ మనీలా కనబడుతుంది. బట్ అదే మీరు కెంజన్ వాటర్తో కానీ కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ 5 times to 6 times ఇంకా ఇది తక్కువ ఉంటుంది. సో పాయింట్ అర్థమైంది. సో కంపారిజన్ అనేది దేంతో చేయాలి అనేది మనం ఫస్ట్ తెలుసుకోవాల్సి ఉంటుంది. ఓకే.